సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, నిన్న గరికపాటి గారి గురించి ఒక వీడియో చేశాము. మనం చేసిన వెంటనే ఒక 3-4 అవర్స్కే ఆవిడ మరొక వీడియో చేసి రిలీజ్ చేయటం జరిగింది. ఏంటి మేడం ఈ వీడియోస్ ఇక ఆపరా ఆయన పైన? ఏం జరుగుతుంది అసలు? నేను కూడా వీడియో చూశానండి. ఆవిడ హిస్టరీ లాగా ఇచ్చుకుంది ఆవిడ. ఇప్పుడు నేను అంటాను, మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం తప్పు లేదు, కానీ చేసుకునే విధానం ఏంటి, ఎందుకు ఇప్పుడు చేసుకుంటున్నారు? కొంచెం పాజిటివ్గా చేసుకుంటే కనీసం సింపతి దొరుకుతుంది కదా. ఇప్పుడు గరికపాటి గారి గురించి ఆవిడ మాట్లాడింది మీరు నిన్న వీడియో వినుంటే ఆవిడ ఏ రకంగా చెప్పుకున్నారంటే, ఫస్ట్ ఆవిడ హిందూ బంధువులందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆవిడ సీతాదేవితో పోల్చుకుంది. తర్వాత ఆవిడ ఫస్ట్ 9 నెలల క్రితం ఆవిడ ఏమంది, వాలి సుగ్రీవుల కథ చెప్తూ, వాలి అన్నగారు కాబట్టి తమ్ముడి భార్యను తీసుకెళ్ళిపోయినా తప్పు లేదు, మరదలు కాబట్టి, కానీ తమ్ముడు అన్నగారి భార్యను తీసుకెళ్ళొచ్చా అని అడిగింది. అది కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్, అవునా కదా? అన్న భార్య అంతో తమ్ముడు భార్య అంతే కదా, మరదలైతే చేసుకుంటారా? అంటే మనం మామూలుగా ఆవిడ టర్మ్స్లోనే మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఏమంది ఆవిడ, లక్ష్మణుడికి అప్పచెప్పి శ్రీరాముడు వెళ్ళాట, అడవికి వెళ్ళాడు జింకను వేటాడడానికి, సీతని అప్పచెప్పి లక్ష్మణుడికి. లక్ష్మణుడు సీతను అపహరించాడు అంటుంది. అంటే ఎవరు? గరికపాటి. నువ్వు హౌ కెన్ యూ కంపేర్ విత్ రామలక్ష్మణులు, సీత, నిన్ను, నీ భర్తని, నీ మరిదితోటి? కరెక్ట్, చాలా తప్పు కదా అది. వ్యాలిడ్ పాయింట్. చాలా తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, నీ క్యారెక్టర్ గురించి మాకు అనవసరం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ హర్ క్యారెక్టర్. మీరు మ్యారేజ్ చేసుకుంటారా, వదిలేస్తారా, ఉంటారా, దట్ ఈస్ యువర్ పర్సనల్. కానీ హిందూ పురాణాలతోటి మిమ్మల్ని మీరు పోల్చుకునేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దీనికి కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలి. ఇక్కడ వాలి సుగ్రీవులు దానికి చెప్పాలి, ఇక్కడ దీనికి చెప్పాలి. మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎన్ని వీడియోలైనా చేసుకోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మిమ్మల్ని ఆత్మని ఎవడు చెప్పట్లా, కానీ దానివల్ల నష్టపోతున్నది మీరు. ఇప్పుడు కొండని మీరు కదిలిస్తారా? ఈరోజు ఒక కొండ లాంటి వాడు, ఒక పర్వతం లాంటి వాడు గరికపాటి గారు. మీరు అనవసరంగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. ఆవిడ మూడు రకాలుగా చెప్పారండి, రకరకాల వీడియోస్ చేశారు ఆవిడ. ఒక వీడియోలో నేను నమ్మాను. ఎందుకు నమ్మిందిట ఆవిడ? నేను 10th చదువుకున్నాను, నిన్ను చదివిస్తాను, నిన్ను అవధానం నీ చేత చేయిస్తాను, నన్ను ప్రలోభ పెట్టాడు అని ఒక వీడియోలో చెప్పింది. ఇవాళ వీడియోలో అప్పచెప్పి వెళ్తే అన్నగారు, ఈవిడ ఒక స్కూల్ పెట్టారు కదా వరంగల్ దగ్గర ఎక్కడో, ఆ స్కూల్లో ఈవిడ టీచర్గా వెళ్ళింది. వెళ్తే అన్నగారు కూడా అక్కడే పనిచేశాడు. ఈవిడే అడిగిందిట, మీ అన్నయ్యకి ఉద్యోగం లేదు ఇప్పించని. సో అన్నగారు కూడా అదే స్కూల్కి వెళ్ళారు. వెళ్ళాక ఏం జరిగింది, ఈయనకి ఆ అన్నగారికి వేరే చోట మంచి ఉద్యోగం వచ్చింది. వెళ్ళిపోతూ భార్యను తీసుకెళ్లకుండా తమ్ముడు అడిగట, ఇక్కడ టీచర్లు తక్కువ ఉన్నారు, కొంతకాలం ఇక్కడ ఆవిడ పని చేశాక పంపిస్తానని. అప్పుడు నన్ను ప్రలోభ పెట్టాడు అంటుంది. అంటే నా మీద మోసపడ్డాడు, నన్ను వశపరుచుకున్నాడని. మీరు అతనికంటే 2 ఏళ్ళు పెద్దవారని చెప్తున్నారు. ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు అతను తప్పు చేశాడబ్బా, నువ్వేం చేయాలి? వదిన గారిగా చెంప పగలగొట్టి ఇదేంటిది అని నలుగురిని పిలిచి రసాభాస చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? నీకు నిజంగా ఏ దురుద్దేశం లేదండి కామేశ్వర్ గారికి అనుకుందాం మనం. కామేశ్వర్ గారికి అసలు మరిది మీద ఎటువంటి అభిప్రాయం లేదు, అతను ఒక మరిది అంతే అనుకుందాం. నువ్వు 2 పిల్లల్ని ఎలా కంటావు? 20 ఏళ్ళు ఎలా ఉంటావు ఒక మనిషితోటి? 2001 ఆగస్టు 23న నేను వచ్చేసాను బయటికి, పిల్లల్ని వదిలేసి అని చెప్పింది ఆవిడ ఈ వీడియోలో. అవును. సో నిన్న మనం అడిగిన అన్నింటికీ ఆవిడ ఆన్సర్ ఇచ్చింది, ఎక్సెప్ట్ శివప్రసాద్ గారు. ఫస్ట్ భర్త పేరు వెంకటేశ్వరరావు. ఆవిడ ఏమంటోంది, నలుగురు కలిపి కూర్చుని నా చేత తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు, నా ఇల్లు రాయించేసుకున్నాడు, కానీ మేము అఫీషియల్గా పెళ్లి చేసుకోలేదు. ఆవిడ అది కూడా చెప్పింది. రిజిస్టర్ మ్యారేజ్ లేదు, ఒక పెళ్ళి లేదు, ఏమీ లేదు.
అంటే కలిసి జీవించారు. ఆవిడ క్లియర్గా చెప్తుంది ఆవిడ. సో షీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ యాక్చువల్గా చూసుకుంటే. ఆవిడంతటా ఆవిడ బయటకు వచ్చేసారు. పిల్లలకి నేను అన్నం పెట్టలేను, నా దగ్గర డబ్బులు లేవు అని నేను వదిలేసి వచ్చాను, నాకు ప్రేమ లేక కాదు అంటూనే నేను ఎంఏ తెలుగు చేశాను, ఎంఏ సంస్కృత్ చేశాను, ఎంఏ మ్యూజిక్ చేశాను, నేను ఒక సంస్కృత లెక్చరర్గా పనిచేస్తున్నాను అంటుంది ఆవిడ. సరే అప్పుడు వచ్చేసారు. మీరు కొంచెం స్థిరపడ్డాక మీరు మీ కొడుకుల్ని అడిగారా? 24 గంటలు నేను నా కొడుకుల్ని స్మరించుకుంటూ వాళ్ళ మీద ప్రేమతో బతుకుతున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వెల్ అండ్ గుడ్. ఓకే. కానీ ఆవిడ ఈ మాట అడిగారు. మరి మీరు వెళ్ళాలి కదా. నేను 9 నెలల క్రితం నేను వాలి సిగ్రీవిల్ది చేస్తే నాకు క్రిమినల్ నోటీస్ ఇచ్చారు, క్రిమినల్ కేసు పెట్టారు నా మీద, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, అందుకని నాకు కోపం ఉంటుంది. నా కొడుకుని నా దగ్గరికి పంపించి అడిగించి ఉంటే నువ్వు ఈ వీడియో తీసేసేయి, నాకు ఇబ్బంది అని ఆయన చెప్పుంటే నేను తీసేద్దును, కొడుకు మీద ప్రేమతో ఉంటుంది. నా కొడుకుల్ని సెటిల్ చేశారు, నా కొడుకులు బాగా ఒక పక్క 11 ఏళ్ళు నేనే చూసుకున్నాను, నా భర్త చూడలేదు, ఆయన చదువు ఆ వ్యాసంగంలో ఉండిపోయారు అంటుంది. మరో పక్క నా భర్త బాగా చూసుకున్నారు అంటుంది ఎవరి పిల్లల్ని. అంటే ఆవిడ మెంటల్ స్టేట్ కొంచెం సరిగా లేదు. ఇప్పుడు ఆవిడకి ఏమి నాకు అనిపించింది, నా పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే ఆవిడ డబ్బు కోసం చూస్తున్నారండి. ఆవిడ ఏమంటుంది, సరస్వతి పుత్రుడు ఆయన, ముఖ్య సరస్వతి ఆయనకి ఆసుగా చెప్పగలడు ఆయన చాలా తెలివైన వాడు. ఆ తర్వాత ఇంకొక మాట అందండి. ఒక దాంట్లో ఆయన నా భార్య శారదాని చెయ్యేసి చెప్పి మా అమ్మ కుదిర్చిన సంబంధం అని ఒక సభలో చెప్పి, ఎవరికైనా కష్టాలుంటే నాకు చెప్పండి, స్త్రీలు ఎదురు తిరగండి అని చెప్పాట. అందుకని ఆవిడ వీడియో చేసింది. అదొకటి మాట అంది ఆవిడ. అంటే పొంతన ఉండట్లేదు. ఇప్పుడు నా భర్తని కన్విన్స్ చేసి మొత్తం 4 అన్నదమ్ములు కూర్చుని నా మీద ఏం చెప్పాడో తెలియదు, చిన్నవాడైన ఈ దుష్టుడు, ఈ నీచుడు, ఇదే పదాలు, ఇవే వాడుతుంది ఆవిడ, ఇంకోటి వాటల్లా. నేను చెప్పా కదా నేను లక్ష్మీపార్వతి పోలికని, సేమ్ ఆవిడ అదే దుర్మార్గం, ఇవే పదాలు ఆవిడ కూడా వాడతారు. సో ఆవిడ అవి వాడుతూ 4 కూర్చుని ఆవిడ చేత సంతకం పెట్టించుకున్నారు అంటుంది. నువ్వు సంతకాలు ఎందుకు పెడతావు? ఇప్పుడు ఇల్లు ఎందుకు రాసిస్తావు నువ్వు? అన్లెస్ నీకు ఇంక వేరే ఇంటెన్షన్ లేకపోతే. నువ్వు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ బాగలేదని ఆవిడే చెప్పిందిట. చెప్పినప్పుడు వాళ్ళు సంతకాలు తీసుకున్నారు. ఎందుకంటే ఇట్లాంటి గొడవలు వస్తాయని. రేపొద్దున పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఆవిడ తల్లిని, నువ్వు నా తల్లివి కాదు అన్నారు అనుకోండి, ఇవి ఎక్కడికి వెళ్తాయి ఇవన్నీ? సో వాళ్ళ జాగ్రత్తలు వాడు పడి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇక్కడ ఇంకా వేరే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు మేడం. నా పైన చేతబడి చేశారు, ఇంకొకటి నా మీద చేతబడి చేయించారు. ఎవరు చేయిస్తారు? ఆవిడ ఇంకొకటి చెప్పిందండి, చిన్నప్పుడు మేము కలిసి ఆడుకున్నాము, పక్కపక్క ఇళ్ళు, అప్పుడే చాలా ఇదిగా ఉండేవాడు ఈయన, ఆ మాటలు చెప్పింది. మా అమ్మ వీళ్ళది చాలా ఉన్నత కుటుంబం, చాలా అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నాకు బాగా నగలేస్తారని పెళ్లి చేసిందని చెప్తుంది. అంటే అక్కడ మీకు అర్థమైంది ఆవిడ ఇంటెన్షన్స్. వాళ్ళ అమ్మ ఇంటెన్షన్, ఈవిడ ఇంటెన్షన్. అంటే వీళ్ళు ఉన్నవాళ్ళు అని చెప్పి పెళ్లి చేశారా? ఓకే. అంటే డబ్బు మీద ఆవిడకి ఇప్పుడు వ్యామోహం వచ్చింది. 100 కోట్లు అంటున్నారు, 200 కోట్లు అంటున్నారు, 300 కోట్లు అంటున్నారు సంపాదించాడని. ఆయన ఫస్ట్ ఏమీ లేదు, ఇటీవలి కాలంలో గొప్పవాడయ్యాడని ఆవిడే ఒప్పుకుంటుంది. ఆవిడ వచ్చేసాక ఒక 10 ఏళ్ళు ఆయన చాలా కష్టపడ్డాడని చెప్తోంది. అంటే 2001 నుంచి 2011 ఆల్మోస్ట్ అనుకోండి. నేను చెప్పా కదా, భక్తి టీవీకి వచ్చాక ఆయనకి కొంచెం ఫేమ్ స్టార్ట్ అయింది. రైట్. మనం నిన్న మాట్లాడుకున్నాం. కాబట్టి ఒక 15 ఏళ్ళు అనుకోండి ఆయన మొత్తం ఇది తీసుకుంటే, ఒక దశ కాలం ఆయనకి బాగా సిరెత్తుకుంది. తర్వాత ఈయనకి ఎంత మంచి పేరంటే 2003లోనో 2004లోనో, అంటే ఈవిడ వెళ్ళిపోయాకే సాగర ఘోష అని ఒక పుస్తకం రాశారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆ పుస్తకం ఆయన రిలీజ్ చేశారు. అప్పుడు కాకినాడ సూర్యకళా మందిర్ క్రిక్కిరిసిపోయి జనాలు విపరీతంగా తొడతొక్కిడి జరిగింది. అంటే ఆయన మీద అంత అభిమానం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ ఆయనకి ఫేమ్ వచ్చింది కాబట్టి ఆయన చెడ్డవాడు, ఆయన స్త్రీలోలుడు, ఆయన ఆడవాళ్ళని. ఇంకొకటి కూడా అందండి, రామాయణ భాగవతాలు ఇవన్నీ మాట్లాడతాడు. కానీ నేను ఆయన వదిలేసి వచ్చాక నాకు ఒక దీపం పెట్టుకోవడం లేదు, ఒక సంప్రదాయం లేదు, ఒక పూజలు లేవు, ఏమీ లేవు, నాకు పుట్టింటి వాళ్ళు లేరు, ఇవన్నీ చెప్తోంది. మళ్ళా కాంట్రడిక్టరీగా లాస్ట్లో ఏమంటుంది, నేను ఒక దీపం పెట్టుకునేటప్పుడు నా కొడుకుల్ని తలుచుకుంటూ పెడతానంటుంది. ఒకే స్టేట్మెంట్.
అంటే ఆవిడ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఆవిడకి ఎవరో ఏదో చెప్తున్నారండి, నువ్వు గొడవ చెయ్యి నీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారేమో. అంటే మేడం ఇక్కడ మీరు ఇప్పుడు అన్న పాయింట్కి యాక్చువల్లీ ప్రీవియస్ 9 months ఎగో 10 months ఎగో కామేశ్వరి సరస్వతుల అనే తన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు తన ఛానల్లో పెట్టట్లేదు. అవును, టీవీ 99లో పెడుతుంది ఆవిడ. థర్డ్ కామేశ్వరి సాయి సరస్వతుల. ఆవిడ గరికపాటి కూడా లేదు ఇంటి పేరు చూడండి. లేదు మేడం, ఇప్పుడు రిలీజ్ చేసే ప్రతి వీడియోకి ఇంతకుముందు కామేశ్వరి సరస్వతుల అని ఉంది ఆ ఛానల్లో కూడా ఇప్పుడు రిలీజ్ చేసే. ఇప్పుడు రీసెంట్గా 2 days నుంచి మొత్తం నేమ్ కూడా చేంజ్ చేసింది, కామేశ్వరి గరికపాటి అనే. అదే నేను అంటున్నా, దట్స్ వాట్. అంటే షీ వాంట్స్ టు క్లెయిమ్. కానీ ఏం క్లెయిమ్ చేస్తుంది ఆవిడ? ఏమొస్తుంది ఆవిడకి? ఏమీ రాదు కదా. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి, పిల్లల్ని నేను పెంచలేను, నా దగ్గర డబ్బులు లేవు, పిల్లల్ని ఎలా పెంచుతాను, బేదరికంలో ఉన్నానని వెళ్ళిపోయాను అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి చెప్పట్లా. ఇప్పుడు ఫస్ట్ భర్త గురించి ఆవిడ ఇవాళ మాట్లాడారు, గరికపాటి వెంకటేశ్వరరావు గారి గురించి. మరి శివప్రసాద్ గురించి మాట్లాడలేదు. అంటే శివప్రసాద్ అనే వ్యక్తి అందరికీ తెలియదా? అంటే ఆవిడ గరికపాటి గారిని వదిలేసి ఆయన కోసం వెళ్ళిందా అనేది ఆవిడ చెప్పాలి, మనకు తెలియదు. ఇంకొకటి మేడం ఇక్కడ పాయింట్, ఇప్పుడు ఎవరైతే కామేశ్వరి గారు ఉన్నారో వారికి కొన్ని మహిళా సంఘాలు సపోర్ట్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తారు. అదేనండి, ఆ మహిళా సంఘాలు ఎందులో చేస్తున్నా, ఇదే టీవీలో చేస్తున్నాయి, మీరు గమనించండి. రైట్. అంటే ఆ ఛానల్ వాళ్ళు ఈవిడికి సపోర్ట్ ఇచ్చారు అంతే. అది వాళ్ళ ఇష్టం, దాని గురించి మనం ఏం కమెంట్ చేయం. కానీ నష్టపోతారు అది. ఇప్పుడు మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మన మొహం మీదే పడుతుంది. అంతకు మించి ఏం జరగదండి. ఆవిడ అనవసరంగా రచ్చ చేసుకున్నారు. ఒక మంచి ఒక మంచి ఏమనాలి లెక్చరర్గా ఉండి ఎంతోమంది స్టూడెంట్స్కి ఆవిడ మంచి బాట చూపించుంటారు. ఈరోజు ఎందుకు అల్లరయ్యారు ఆవిడ? ఇప్పుడు ఏ రకంగా బతుకుతుంది ఆవిడ? అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని చాలామంది ప్రొవోక్ చేస్తారండి, మీకేంటి మేడం మీరు గరికపాటి గారి మీద చెయ్యండి అంటే ఎవడికో కోపం ఉంటుంది, ఎవడికో ఏదో కోపం ఉంటుంది. ఈయనకి పేరు వచ్చేసింది, ఈయన తెలంగాణ గవర్నమెంట్ రేపు పొద్దున గుర్తిస్తుంది, ఇంకో మంచి క్యాబినెట్ హోదా ఇచ్చేస్తుంది అని ఏదైనా ఉండొచ్చు, ఎవడికి తెలుసు. కరెక్ట్. ప్రతి వాడికి ఏదో ఒక ఆశ అండి. మీరు బాగుంటే నేను చూడండి, నా దగ్గర విద్వత లేకపోయినా మీకు విద్వత ఉంటే భరించలేకపోవచ్చు. మీలో లూప్ హోల్స్ వెతుకుతాను నేను. మనిషి నైజం అది. చూడండి, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడం అంటారు, అట్లా మీరు ఎందులో దొరుకుతారా నాకని చూసి అది పట్టుకుని, అంటే ఈ 99 టీవీ వెనకాల ఎవరున్నారు అది కూడా గమనించాలి. బట్ సంబడీ ఈజ్ దేర్ అండి. ఆవిడ ఆ రకంగా చేయలేదు. ఆవిడ సంప్రదాయబద్ధంగా పెరిగాను, నేను నా తలరాత, నేను ఈ దుష్టుడి చేతిలో పడ్డది. ఎందుకు పడ్డావు? నీకు తెలివి లేకుండా పడలేదు కానీ 10 ఏళ్ల బాలకుమారివా? ఇప్పుడు అతనితోటి ఉన్నప్పుడు గరికపాటి గారితోటి అప్పటికి నీకు పెళ్ళయింది, భర్తతో ఉన్నావు, అతని కంటే 2 ఏళ్ళు పెద్ద అంటున్నావు, వదిన గారిని అంటున్నావు, కళ్ళు మూసుకుపోయాయా అనేది మనకు తెలియదు. కాబట్టి నేనంట నువ్వు తప్పో ఒప్పో మీకు ఇష్టమై మీరు చేసుకున్నారండి, దాని మీద ఎవరికి కమెంట్స్ లేవు. కాకపోతే నేను అమాయకురాల్ని అని అంటోంది ఆవిడ. మీరు అమాయకులేంటి, మిమ్మల్ని ఎట్లా లేపుకెళ్ళిపోతాడు ఆయన? ఆవిడ ఏమంటుంది, నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు అంటుంది. అట్లా ఎట్లా తీసుకెళ్ళిపోతాడు ఆయన? మీరానా ఒక చిన్న ఏదైనా వస్తువా? మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని తాకే హక్కు ఎవరికైనా ఉంటుందా? మీరు గొడవ చేస్తారుగా. అవును, మరి ఎందుకు గొడవ చేయలే? పిల్లల విషయంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేడం, పిల్లల్ని ఏనాడు ప్రేమగా చూడలేదు అని అంది కదా. అంటూనే మళ్ళీ బాగా చూసాడని అదే వీడియోలో ఆవిడ చెప్పింది. ఓకే, అంటే శారద గారు చాలా బాగా పెంచింది, ఎప్పుడు కొట్టలేదు, కొట్టే అంత సీన్ లేదు అంటది మళ్ళీ. అదే నేను అంటున్నా, శారద గారు చాలా బాగా చూసింది. ఆవిడ అమాయకురాలు. ఆ శారద గారి గురించి చాలా బాగా చెప్తోంది. మా అబ్బాయిలకి అన్నం పెట్టింది, చాలా ప్రేమ, అంతవరకు బాగుందండి. కానీ ఆవిడ చెప్పే స్టేట్మెంట్స్ ఆవిడకే అవి నెగిటివ్ అవుతాయి, అది ఆవిడ గమనించుకోవట్లా. కాబట్టి ఈ విషయంలో అంటే కామేశ్వరి గారు ఇంకా వీడియోలు చేసుకోవటం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు. కానీ ఆపమని ఎవరని చెప్పం, అది ఆవిడ వ్యక్తిగతం. అది కాకపోతే తాను తగ్గించుకుంటోంది ఆవిడ. ఇప్పుడు లేనిపోనివన్నీ బయటకు వచ్చాయా? ఇప్పుడు ఎవరికి నష్టం అయింది? ఇప్పుడు గరికపాటి గారికి ఏం నష్టం జరగల. ఇప్పుడు మీరు చెప్పేది నాకు నచ్చింది అనుకోండి, మీ వెనకాల ఏముంది నాకు అనవసరం కదా, అంతే. ఇప్పుడు మీరు నన్ను బాధపడితే దెన్ ఐ హ్యావ్ టు థింక్, ఏంటి ఈయన ఇట్లా చేస్తున్నాడు కదా, అప్పుడు నేను మీ గురించి ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ మీరు చెప్పేది నాకు నచ్చినప్పుడు మీ వ్యక్తిగత నిన్ననేం జరిగింది, నిన్న గతం అండి, ఇవాళ నిజం మనకి, రేపు భవిష్యత్ రేపు అక్కర్లా.
ముందు ఇవాళలో బతకాలి కదా మనం. అయితే ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల ప్రతి దగ్గర డిస్కషన్ మేడం, ఎంత వద్దు అని ఏ చర్యలు తీసుకుంటామన్నా కూడా ఎవరు అయితే ఆపరు, కంపల్సరీ డిస్కషన్ పెడతారు. ఎందుకంటే అతను పబ్లిక్లో ఉన్న మెయిన్ ఫిగర్ కాబట్టి. సో అంటే ఒకళ్ళిద్దరిలో ఆయన మెయిన్ పర్సన్ ప్రవచన గారు. సో ఇవైతే ఆగవు. బట్ ఇవన్నీ ఆగాలంటే ఈ వీడియోస్ ఆగాలి ఫస్ట్. నీకు కాదని అంటలేదు, ఆగాలి. అది ఆవిడ ఆలోచించుకోవాలంటే నా పాయింట్ అర్థమైందా? గరికపాటి గారు కానీ లేకపోతే వారి పిల్లలు కానీ వీటిపైన స్పందిస్తే ఏమైనా ఎందుకండి అవకాశం ఉంటుందా? ఓకే, ఎందుకు అవసరం లేదని నా ఉద్దేశం. ఇప్పుడు ఆయన జీవితం ఏంటో తెలుసు, ఆయన ముక్కుసూటి మనిషి అని అందరికీ తెలుసు, ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఏదైనా? లేదు. ఆవిడని ఎక్కడైనా కించపరిచాడా? ఫస్ట్ భార్యో లేకపోతే ఎవరో ఈ కామేశ్వర గారి ప్రస్తావన ఆయన 2001 నుంచి ఇంతవరకు ఎప్పుడైనా తెచ్చారా? ఎప్పుడు మెన్షన్ చేయలేదు కదా. పిల్లలు కూడా మెన్షన్ చేయలేదు కదా. పిల్లలు కూడా శారద గారినే తల్లి అనుకున్నారు కదా. ఇంకా అలా అనుకున్నాక ఎందుకు నీకు అంత బాధ? కాబట్టి నేను అనుకుంటా అవసరం లేదు. ఆవిడే రియలైజ్ అయ్యి ఇది నాకే బూమెరాంగ్ అవుతుంది, ప్రజలు నన్నే తప్పుపడుతున్నారు అని అనుకుని ఆవిడ ఆలోచించుకుని వీడియోలు చేయడం మానేస్తే బాగుంటుంది. చేయొద్దని మనం చెప్పొద్దండి. టీవీ 99 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఛానల్ వ్యూస్ కోసం అనుకుంటున్నారేమో, కానీ నష్టపోతారు వాళ్ళు కూడా. అనవసరంగా ఆవిడ జీవితాన్ని ఇప్పుడు వాళ్ళు ఏమనాలి, నవ్వుల పాలు చేశారు. కాబట్టి వ్యూస్ ముఖ్యం కాదండి, ఒక పాపులారిటీ అక్కర్లేదు. మీరు మంచి కంటెంట్ చేస్తే కొంచెం నిదానంగా వెళ్తారు తప్ప మీరు అనుకున్న శిఖరాలకు చేరుకుంటారు, ఏ ఛానల్ అయినా సరే. కాబట్టి ఇలాంటివి చేయకపోతే బాగుంటుంది. అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కామేశ్వర గారు కూడా వీళ్ళ ట్రాప్లోంచి బయటకు వస్తే బాగుంటుంది. అంటే ఈ ఛానల్ ఒకటే కాదు, ఇంకా వెనకాల ఎవరున్నారో చూసుకున్న ఆవిడ ఒక్క నిమిషం ఆవిడ నిదానంగా ఆలోచించుకోవాలి. ఆవిడ తొందరపాటు పడుతున్నారు. ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఆవిడ ఈ రకంగా ఎందుకున్నారు అనేది ఒక ఆశ్చర్యంగా ఉంటుంది మనకు, అంతే.